నువ్వు హిందువు అయితే మైనారిటీలకు మద్దతు ఇవ్వు, నువ్వు ముస్లిం అయితే హిందూ పండుగలకు మద్దతు ఇవ్వు. ఇదేనా సెక్యులరిజం? లేదా ఇదేమైనా నాటకమా? 30 సెకండ్లో కన్ఫ్యూజ్ చేస్తా, 3 నిమిషాల్లో క్లారిటీ ఇస్తా. చివరి వరకు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అంటే ఏంటో ఈజీగా తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కి ఎలాంటి మతం ఉండదు, పాలన వేరు మతం వేరు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఫారిన్ కంట్రీస్ లో సెక్యులరిజానికి, ఇండియాలో సెక్యులరిజానికి చాలా తేడా ఉంది. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో అయితే మతానికి ప్రభుత్వానికి అసలు మధ్య సంబంధమే ఉండదు. అంటే చర్చ్ విషయాల్లో గవర్నమెంట్ జోక్యం చేసుకోదు, గవర్నమెంట్ విషయాల్లో చర్చ్ జోక్యం చేసుకోదు. కానీ మన ఇండియాలో మాత్రం అలా కాదు. మన దేశంలో సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడడం. అంటే గవర్నమెంట్ అన్ని మతాలకు సమానంగా రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఏదో ఒక్క మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు. అదే టైంలో సమాజంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే మతపరమైన విషయాల్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు సెక్యులరిజం అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చిందని. కానీ అది మన బ్లడ్ లోనే ఉంది, మన కల్చర్ లోనే ఉంది. ఉదాహరణకు బయట దేశాల నుంచి వచ్చిన ఇస్లాం గాని, క్రిస్టియన్ గాని, యూదులు గాని మన దేశంలో వచ్చి కలిసినప్పటికీ సోదరులా ఆదరించారు. మరి ఇది అఫీషియల్ గా రాజ్యాంగంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1976లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ప్రియంబల్ లోకి యాడ్ చేశారు. మరి ఇది మన డైలీ లైఫ్ లో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు దీని గురించి చెప్తారు. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. నచ్చకపోతే మతం మార్చుకునే అవకాశం కూడా ఉంది. అంతే తప్ప ఎవరు ఎవరిని బలవంతంగా మతం మార్చకూడదు. మతం పేరిట వేరే వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. మనం గమనించే ఉంటాం, మన దేశంలో అన్ని మతాల పండుగలకి గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీలోకి వస్తే వేరేలా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మన పొలిటికల్ పార్టీలు సెక్యులరిజం ముసుగేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి. ఎలక్షన్ రాగానే మతాల మధ్యన గొడవలు పెట్టి ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నాయి. దీనివల్ల నిజమైన సెక్యులరిజం పక్కకు పోయి అపీజ్మెంట్ పాలిటిక్స్ పెరిగిపోయాయి. ఇంకో పాయింట్ ఏంటంటే చట్టాలందరికీ ఒకేలా ఉండాలి. కానీ మన దేశంలో పెళ్లిళ్ళు కానీ, విడాకులు కానీ, ఆస్తి హక్కులు కానీ ఇవన్నీ హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, క్రిస్టియన్లకు ఒకలాగా వేరువేరుగా ఉన్నాయి. ఒక సెక్యులర్ దేశంలో మతాన్ని బట్టి ఇలా చేయడం కరెక్టేనా? మీరే ఆలోచించండి. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తామంటే కొన్ని రాజకీయ పార్టీలు వద్దంటున్నాయి. దీన్ని మనం ఏమనుకోవాలి? ఈ మధ్యన ఇంకో పదం కూడా పుట్టుకొచ్చింది, అదే సూడో సెక్యులర్. ఈ మధ్యన సొసైటీలో ఇదే ట్రెండ్ అయిపోతుంది. ఒక వర్గానికి అన్యాయం జరిగితే గొంతు చించుకుని అరుస్తున్నారు తప్ప ఇంకో వర్గానికి ఏదైనా అయితే మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. ఈ సెలెక్టివ్ సెక్యులరిజం వల్లే మనుషుల మధ్య దూరం మరింతగా పెరిగిపోతుంది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో నేనైతే ఫైనల్ గా చెప్పే మాట ఒక్కటే, సెక్యులరిజం అంటే మన మతాన్ని పూజించి వేరే మతాలని గౌరవించడమే, అంతే తప్ప వేరే వాళ్ళని తిట్టడం అయితే కాదు. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మన దేశంలో సెక్యులరిజం కరెక్ట్ గానే అమలు అవుతుందా లేదా అనే విషయాలు కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.